शाय नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंडं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगళం। సరే, నిన్నటి రోజున శ్రీరాముల వారు లక్ష్మణస్వామి ఇద్దరు ఆ అమ్మవారు జార విడిచిన ఆభరణాల మూటను తెప్పించి చూపించాడు సుగ్రీవుడు. రాముడు కళ్ళెమ్మడి నీళ్ళు తిరిగి గుర్తుపట్టి తనకు తెలుసు భార్యాభర్తలు ఎలా ఉండాలని కూడా చెప్పుకున్నాం మనం. అదే టైంలో లక్ష్మణస్వామి ఏమన్నారు, కాళ్ళకి ఉన్న అందెలు మాత్రం మా వదిన గారు ఎందుకంటే నిత్యం పాదాభివందనం చేసేటప్పుడు వాడిని నేను చూసేవాడిని, అందుకు నేను గుర్తుపట్టగలి ఇది ఖచ్చితంగా మా వదిన గారివే. చూసారా, మన ఇళ్లలో కూడా ఎప్పుడైనా వెళ్ళిపోయిన వాళ్ళవి ఇంట్లో వస్తువులు ఉంటూ ఉంటాయి. మా తాతయ్య గారి వాచ్, మా నాన్నగారి షర్టు, మా నాన్నగారు అప్పట్లో వేసుకున్న చెప్పులు, ఇవన్నీ దాచిపెట్టుకుంటారు. మన మనుషులు మనలాంటి మనుషులు దాచిపెట్టుకునే అవసరం బూడిద వస్తుంది, అంతకంటే లేదు. గురువులు అవి దాచిపెట్టుకుంటారు, చాలామంది అడిగి అడిగి తీసుకుంటారు. ఎందుకంటే గురువుగారి స్పర్శ దానికి ఉంది. అంటే గురువు ఎప్పుడు చెప్పడు, నేను పోయాక నా చెప్పులు దాచిపెట్టుకోనరా, నా వాచులు దాచిపెట్టుకోనరా, నేను వాడిన వస్తువులు గురువు చెప్పడు. కానీ శిష్యుల ప్రేమ ఆ వస్తువుల మీద, ఎందుకంటే ఆ గురుమూర్తి ఏదైతే ఉందో మనం చూసామో దాంతోపాటు అవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి గురువుగారితో పాటు. ఆయన వేసుకున్న వాచ్ కావచ్చు, చెప్పులు కావచ్చు, ఆ నడక కావచ్చు. గురువు ఉండగా మనం ఎప్పుడు దాన్ని రియలైజ్ అవ్వం, ఎందుకంటే మన ఎదురుగా తిరుగుతున్నాడు కాబట్టి మనకి ఎప్పుడూ తెలియదు గురు మహిమ. ఎందుకంటే ఒక మాయ అనేది ఒకటి ఉంటుంది, అది మనకి గురువు గారికి మధ్యలో ఉండిపోతుంది. అందుకని గురువు మనం ఎదుర్కొన్నా కూడా ఎప్పుడు మాయలో పడిపోయి ఆయన ఎదుర్కొన్నా కూడా రేపు చూస్తానులే అన్నట్టు ఉంటాం. కానీ ఏ రోజైతే గురువు వెళ్ళిపోవడం జరుగుతుందో, శారీరకంగా ఉండరో, అంతటా కలిసిపోతాడో, ఆ రోజు నెత్తి తీసుకెళ్ళి గోడ కొట్టుకున్నా కూడా గురువుగారు అయితే రారు ఫిజికల్ ఫామ్లో, అంతటా ఉంటారు. ఆ రోజు రియలైజేషన్ ఏమొస్తుందంటే మన ఎదురుగానే ఇంత క్లోజ్గా మనతో పాటుగా మనలో మనిషిగా తిరిగిన గురువు ఉన్నాడే, అయ్యో ఆయన అంత గొప్పవాడు. ఇప్పుడు మనం అప్పుడు ఏమో అవకాశం ఉండింది చేయలేదు, ఇప్పుడు పిలుద్దామంటేనేమో ఫిజికల్గా రారు. ఎంత కలిసినా ధ్యానంలో కలవాల్సిందే కానీ గురువుగారిని మనస్సంకల్పంతో కలవచ్చు, కానీ ఫిజికల్గా మళ్ళీ అలా చూడగలమా, అలా తాకగలమా, అలా మొక్కగలమా, అలా మాట్లాడగలమా గురువుగారితోని? విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్, అవునా కాదా? అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి అంటే అర్థం ఏంటంటే గురువే దీపం, గురువే దీపం. ఇల్లు చక్క పెట్టుకోండి అంటే ఈ దేహం అనేది ఏదైతే ఉంది కదా శరీరం, దానిలో ఉన్న ఆత్మని గ్రహించండి అని అర్థం. నేనే ఆత్మని అని గ్రహించడమే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటారు. అంటే మళ్ళీ జన్మ రాకుండా జన్మరాహిత్యాన్ని ఆత్మ నేను అనే సాధన చేసి సాక్షాత్కారం పొందడమే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అని. ఆ విధంగా శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు కూడా పాపం ఎన్నో ఫ్రెండ్ కదా ఇప్పుడు. రాముడి బాధ సుగ్రీవుడి బాధ, సుగ్రీవుడి బాధ రాముడు. ఎందుకంటే అగ్నిసాక్షిగా ఇద్దరు మిత్రులు అయ్యారు కదా, అనుకున్నారు కదా. సుగ్రీవుడు కూడా అన్నాడు కదా, ఇక్కడి నుంచి నా కష్ట సుఖాలు నీవి, నీ కష్ట సుఖాలు నావి అని అనుకున్నారు. ఎంబడే చెప్పారు రాముల వారికి, నాయన బాధపడకండి, మనం వెతుకుదాం, సీతమ్మ ఎక్కడున్నా పట్టుకుందాం, అలానే రాక్షసుడిని చంపుదాం, చంపి సీతమ్మని తెచ్చుకుందాం అనుకున్నారు. సీతాదేవిని తీసుకురావడంలో తాను తగిన ప్రయత్నం చేస్తానన్నాడు, మాట ఇచ్చేశాడు. స్వామి మీరు బాధపడకండి, సీతమ్మ ఎక్కడున్నా వెతికే ప్రయత్నం నేను చేస్తాను అని సుగ్రీవుడు కూడా ముందు అడుగేశాడు. ఇప్పుడు ఎలా అయితే రాముల వారు వాళ్ళని చంపుతాను అన్నాడో, అలా సీతమ్మని ఎతకడానికి ఈయన కూడా ఒక అడుగు ముందేశాడు. సపరివారంగా రావణుణ్ణి హతమార్చేందుకు తన శక్తియుక్తులన్నింటినీ వినియోగిస్తానన్నాడు. రావణాసురుడు చావడానికి ఏదైతే శక్తి అవసరం ఉందో, అది గుర్రాలు కావచ్చు, వానర సైన్యం కావచ్చు, అస్త్రాలు శస్త్రాలు ఇంకేమన్నా కావచ్చు, నాకున్న సంపద శక్తి అంత సీతమ్మ వారిని వెతికి పట్టుకోవడం, రావణాసుని హతమార్చే ప్రయత్నంలో మొత్తము వడ్డీ పెడతానన్నాడు. అంటే తన్ని తాను ఇచ్చేసుకుంటున్నాడు రాముల వారికి. అంటే నా ప్రాణాలు పోయినా పర్లేదు సీతమ్మని ఎతకడంలో అని చెప్తున్నాడు సుగ్రీవుడు. అది స్నేహబంధం అంటే. దుఃఖం అనర్థదాయకం కనుక ఎప్పుడు దుఃఖించవద్దన్నాడు సుగ్రీవుడు కూడా రాముడికి చెప్తున్నాడు. చూడండి, ఏ రామచంద్రమూర్తిని మనం దైవం అనుకుంటున్నామో ఆ రామచంద్రుడు సీతమ్మ వారి కోసం బాధపడితే దీనిలో మీరు అనుకోకూడదు, అయ్యా రాముడు ఏడ్చాడా అని అనుకోవద్దు. రామచంద్రమూర్తి ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇలా దుఃఖించవద్దు, ఇలా దుఃఖించవద్దు, అది మనం నేర్చుకోవాల్సింది. అందుకని ఆయనే సుగ్రీవుడి ద్వారా చెప్పించబడతాడు. అర్థమైందా? ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ లార్డ్ రామానే, ఆయననే చెప్పించబడతాడు. అలానే ఇప్పుడు రాముడు ఎందుకు బాధపడ్డాడంటే మరి అలా ఉండాలి భర్త. అంత అన్యోన్యంగా భార్య పట్ల, భార్య ఒక్క నిమిషం కనబడకపోయేసరికి భర్త గిలగిల్లాడాలి. అంతే కదా, అమ్మయ్య ఊరికి పోయిందిరా అనొద్దు.
ఏమైనా వేదో పనులు చేసుకోవచ్చు. అలానే భర్త ఊరిపోగా అమ్మయ్యా ఈయన నెత్తి మీద ఉంటే పేపర్ వెయిట్లా ఉంది, ఈయన లేడు కాబట్టి గాలికి ఎగిరిన చిత్తు కాగితాలను అటు ఇటు పోవచ్చు అని అనుకోవద్దా ఆడది. ఒకళ్ళకొకళ్ళు గౌరవం ఇచ్చుకోవాలి. అదే కదా బంధం యొక్క ప్రాముఖ్యత. మాంగళ్యం తంతునానేనా ఏమన్నారు, జీవన హేతున కంటే బద్దామి శుభగే జీవం శరదాంశకం అంటే దాన్ని ఏమంటున్నారు, అదే దేవుళ్ళకి చేస్తే లోక రక్షణ హేతున అంట. లోకాన్ని రక్షించడం కోసం రాముల వారు పెళ్లి చేసుకుంటున్నారు. అర్థమైందా? మనలాంటి వాళ్ళు మన జీవితం ముందుకెళ్ళడానికి, గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అవ్వడానికి, తర్వాత వానప్రస్థం సన్యాసంలోకి వెళ్ళడానికి. అలా చాలామంది చూడండి బ్రహ్మచర్యంలో ఉన్నారు. మన చుట్టూ ఉన్న లోకం చూడండి, అసలు ఈ ఆశ్రమాలే పోయినాయి. అసలు ఇవి ఒకటి ఉన్నాయా? వర్ణాశ్రమ ధర్మాలే పోయినాయి. బ్రాహ్మణుడు లేడు, క్షత్రియుడు లేడు, వైశ్యుడు లేడు, శూద్రుడు లేడు. ఆ మాట అంటే గొడవలకు వస్తారు. ఒరే నీ ముక్కురా అంటే గొడవ పడితే నేనేం చెప్పాలా? ఇది ముక్కురా, ఇది నోరురా, ఇది కళ్ళురా, ఇది తలకాయ అంటే కూడా గొడవ పడతారు. దేవుడు పనిలేక పెట్టాడు ఆ వర్ణాశ్రమాలు కూడా. ఎవరి ధర్మం వాడికి చెప్పాడు. దీనిలో దేవుడు వర్ణాశ్రమ ధర్మాలు పెట్టారు కానీ ఒకడిని ఎక్కువ చూడంటారా ఒకటి తక్కువ చూడమని చెప్పలేదు ఆయన. నలుగురు నాకు సమానమే అన్నాడు. ఆయనకున్న 4 కళ్ళలాగా స్వామికి. అర్థమైందా? 2 కళ్ళు అనకుండా 4 కళ్ళు అని చెప్పుకోవాలి. మన కళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి. అర్థమైందా? అలా వర్ణాశ్రమ ధర్మాలు పెడితే మనం కొట్టుకొని చచ్చి ఆయన పేరు వేస్తున్నాం. నువ్వు తక్కువ, నేను ఎక్కువ, నేను బ్రాహ్మణుడు, నేను గొప్ప, నువ్వు శూద్రుడు, నువ్వు కిందవాడివి. ఎవడు చెప్పాడు? ఏ భగవద్గీతలో ఉంది? ఏ రామాయణంలో ఉంది? అంత నిజంగా రాముడే దేవుడే ఏదైతే వర్ణాశ్రమ ధర్మాలు పెట్టుంటే మరి దశరథ మహారాజు ప్రజలందరిని ఎందుకు అడిగాడు, రాముడు మీకు రాజు అవడం ఇష్టమా అని? పుట్టి బ్రాహ్మణ్ని పిలిచి అడగాలి కదా. ఉన్నత స్థాయి బ్రాహ్మణుడు అయితే బ్రాహ్మణ్ణే అడగాలి. అన్ని బ్రాహ్మణుని అడిగే చేయాలి కదా. మరి ప్రజలందరిని ఎందుకు అడిగాడు? దానిలో బ్రాహ్మణుని అడిగాడు, క్షత్రియులను అడిగాడు అని చెప్పబడిందా రామాయణంలో? లేదు. ప్రజలను అడిగాడు. ప్రజల్ని కన్నబిడ్డల వల్ల చూసుకున్నారని చెప్పారు కానీ బ్రాహ్మణులు చూసుకున్నారు. ఆయనకి క్షత్రియులతో పని కాబట్టి క్షత్రియులు మాత్రమే బాగా చూసుకున్నారు అలా ఏం చెప్పలేదు కదా. అలా సరే. అందువల్ల బాధపడితే ఏమవుతుంది? బుర్ర పనిచేయడం ఆగిపోతుంది, ఐడియాస్ రావు. అలా అంతటి రామచంద్రమూర్తికి పక్కనున్న సుగ్రీవు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అనేవాళ్ళు పక్క నుండి నాయన బాధపడకండి వెతుకుదామని చెప్తున్నారు. ఎల్లప్పుడూ దుఃఖించే వారికి సుఖం ఉండదు. ఇవాళ చుట్టుపక్కల చూడండి అన్నిటికీ ఏడిపే. నీకు అన్ని నిజంగా ఆలోచన చేయండి ఒకసారి. కళ్ళు ఇచ్చాడు, గుడ్డివారిని చూడండి, వాళ్ళ కళ్ళు ఉన్నాయా? లేవు. మనకైతే ఉన్నాయిగా. ఉన్నాయా లేవా? బాగా కనబడుతున్నాయి కదా. మరి ఎంత సంతోషపడాలా? ఆహా దేవుడా నాకు కళ్ళు ఇచ్చావు, కొంతమందికి ఇవ్వలేదు, పాపం వాళ్ళకి లేనిది నాకుంది, ఎంత అదృష్టవంతుణ్ణి. రెండోది మూగవాడు ఉన్నాడు, వాడిని చూడండి, వాడు మాట్లాడలేడు, పాపం చెప్పాలని ఉంటుంది కానీ మనకు నోరిచ్చాడు. దిక్కుమాల మాటలు మాట్లాడకుండా పనికొచ్చే మాటలు మాట్లాడతాను దేవుడా, లేదంటే నెక్స్ట్ ఇయర్ నన్ను మూగవాడిని చెయ్యి అని చెప్పాలి గట్స్ ఉంటే. సొల్లువాడు వాడడానికి అన్నీ వాడతాం నోరు, అంతేగాని రామ 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 హరే రామ అంటే మాత్రం నొప్పి. మీతో మాట్లాడుతూనే ఉంటారు, మీరే అబ్జర్వ్ చేయండి. మీరంటే నేను కూడా కలుపుకొని బడబడా 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 వీటితోని వాడతాను వీటితో బడబడబడబడ సౌండ్, దీపావళి సౌండ్. అందుకని కూర్చొని హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అస్సలు బుద్ధి ఒప్పుకోదు. మన తప్పు కాదు, మనం ఎన్నెన్నో జన్మల నుంచి తెచ్చుకున్న దరిద్రం, ప్రారంధంగా తెచ్చుకున్నాం కదా, అది దేవుడి వైపు పోనీయదు. అర్థమైందా? మన పనికిరాని నీళ్ళు తాగడం అలవాటై మంచి నీళ్ళు ఎందుకు తాగుతారు నాన్న? గంగవి తాగరు, దిక్కుమాల నీళ్ళకే అలవాటు పడ్డాం, అవే తాగుతాం. అది పోవాలి అంటే గురువు చెప్పిన వాక్కు బుక్లో నోట్ చేసుకొని మరి బ్లైండ్గా ఫాలో అవ్వాలి, అంత గురి ఉండాలి. నేను ఫస్ట్ డే అదే మొత్తుకున్నా మొన్న కూడా, సోమవారం రోజు. ఏమని చెప్పా? గురువు చెప్పేది ఏదో గాలి వినేసి వదిలేయడం కాదు, అది నోట్ చేసుకొని. నా దగ్గర ఎన్నో నోట్స్ ఉన్నాయి, అలా నోట్ చేసుకోవడం, మళ్ళీ మర్చిపోతుంటాం, మళ్ళీ చదువుతాం. నోట్ చేసుకొని గూట్లో పెట్టడానికి కాదు, తీయాలా. ఇవాళ గురుగారు ఇవి చెప్పారు, ఇది నేను ఫాలో అవుతున్నానా, నిన్న ఫాలో అయ్యి ఇవాళ ఫాలో అవ్వలేదు, మళ్ళీ పడిపోయా, మళ్ళీ ట్రై చేయాలి. మళ్ళీ గురుగారు చెప్పారు, నేను ఫాలో అయ్యానా, 10 పాయింట్స్ చెప్పారు, నేను 2 ఫాలో అయ్యా, మిగతా 8లో నేను ఫెయిల్ అయిపోయా, మళ్ళీ ప్రయత్నం చేయాలి. 3 ఫాలో అయ్యా, 7 పడిపోయా. అలా 10 ఫాలో అయిపోవడం స్టార్ట్ ఎప్పుడైతే అవుతారో డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయినట్టే. స్పిరిచువల్గా యు ఆర్ గ్రోయింగ్. అసలు ఇలాంటి ఆలోచన ఒకటి ఉందా? అసలు ఎవరికన్నా ఇలాంటిది ఒకటి ఉందని తెలుసా? ఏం తెలుసు?
పొద్దున్న లేచామా, ఆ కోల్గేటో ఏదో టూత్పేస్ట్ బ్రష్ మీద వేసామా, తోమామా, స్నానం కూడా ఏదో చేసామా, ఏదో బట్టలు కట్టామా, బయట తిరిగామా, ఇంటికి వచ్చామా, స్కూల్కి వెళ్ళామా, ఏదో చదివామా, ట్యూషన్కి వెళ్ళామా, ఏదో చదివాము, ఏదో రాసాం, అంతా ఏదోగానే అవుతుంది. కానీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా నా జీవితం నడుస్తుందా? పెద్దవాళ్ళు చెప్పిన మాట పక్కన పెట్టండి. మీకు నచ్చినట్టుగా మీ జీవితం నడవట్లేదు తెలుసా? మీకు నచ్చినట్టు మీ జీవితం నడుస్తుందా? లేదు. మీకు నచ్చినట్టుగా మీ జీవితం నడుస్తూ మీరు ఇట్లా ఉండరు. సింపుల్. ఇంకా బాగుంటారు. ఫోన్ చూడాలని రాసుకున్నారా మీరు పుట్టినప్పుడు? పురాణం అప్పుడు గేమ్ ఆడాలని రాసుకున్నారా? లేదుగా. మరి అవన్నీ ఎట్లయితున్నాయి? మీ జీవితం మీ కంట్రోల్లోనే లేదు, ఫోన్ కంట్రోల్లో ఉంది. అందుకని అది బొమ్మ అయితే మీరు కూడా బొమ్మే అవుతున్నారు. అది డమ్మీ కాబట్టి మీరు డమ్మీ అవుతున్నారు. మీ జీవితం మీ కంట్రోల్లో ఉండాలా? లేని కాడికి ఎందుకమ్మా జీవితం? ఫోను మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా? ఒక ఫోను, ఆఫ్టర్ ఆల్ మనిషి తయారు చేసిన ఫోన్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. 2 గంటలు మూల కూర్చోబెట్టగలదు. యూట్యూబ్ ఓపెన్ చేసి ఇట్లా చూపించగలదు. అది మనల్ని మూలకు పెట్టేసి. అమ్మది ఏం తెమ్మన్నా కూడా అమ్మ నేను దేను, నువ్వు తెచ్చుకో, నేను బిజీ, అర్జెంట్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నా అని చెప్పి మరి యూట్యూబ్లో షార్ట్స్ చూస్తుంటాం. ఇప్పుడు అర్థమైందా? అమ్మని కూడా పక్కన పెట్టించేసింది ఫోను. నాన్నని ఎప్పుడో పెట్టేసింది. ఫోన్ కొనియంగానే నాన్న పక్కన పెట్టేసింది. ఎందుకంటే ఆయన వద్దన్నాడు, మనం కొన్నాం, అక్కడే కదా పక్కన పెట్టేసినట్టు. గురువు ఎప్పుడో లాస్ట్ ర్యాంకు. మన జీవితంలో గురువు ఎప్పుడు లాస్ట్ ప్లేస్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవ అని 3 పెట్టాం. 3 నుంచి తీసుకెళ్ళి ఎక్కడో పడేసాం. డస్ట్బిన్ బెటర్, డైలీ క్లీన్ అవుతుంది. మనం డైలీ క్లీన్ అవ్వట్లే. మనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామా? చెత్తవాడు వస్తున్నాడు పాపం, డస్ట్బిన్ తీసుకెళ్ళి క్లీన్ చేస్తున్నాడు. మనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామా? నేను ఇవాళ ఇంత డస్ట్, ఒకడు కూర్చున్నాడు నా పక్కన, వాడి బుర్రలో ఉన్న చెత్త అంతా ట్రాన్స్ఫర్ నా బుర్రలోకి చేశాడు. డేటా ట్రాన్స్ఫర్. నిజంగానే మీరు కంప్యూటర్లో డేటా ట్రాన్స్ఫర్, మొబైల్ డేటా ట్రాన్స్ఫర్ కాదు, ఫస్ట్ డేటా ట్రాన్స్ఫర్ మనకే ఉంది. తర్వాత వచ్చినాయి ఈ కంప్యూటర్లు అన్నీ. పుట్టడమే భూమి మీద మనం ఫుల్ డేటా లోడ్ చేసుకొని పుట్టాం పూర్వజన్మ ప్రారంధాలతో. ఆ డేటా బట్టే మీకు ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి బుద్ధిలో. ఈ వచ్చిన బుద్ధిలో ఆలోచనలు బట్టే మీరు ఇప్పుడు పాపమో పుణ్యమో చేస్తున్నారు. మీకు డౌట్ రావచ్చు, స్వామి పోయిన జన్మలలో నేను చేసిన పాపాల వల్ల ఆలోచనలు వచ్చి ఇప్పుడు కష్టాలు వస్తే మరి ఎలాగ స్వామి? నా జీవితం ఇప్పుడు సుఖంగా ఎలా ఉంటే? ఇప్పుడు మంచి చేయి కదా. ఇప్పుడు పాపం చేసామనుకో, నెక్స్ట్ వచ్చే జన్మలో మళ్ళీ ఈ దిక్కుమాల పనుల వల్ల అలాంటి దిక్కుమాల ఆలోచనలు వచ్చి కష్టాలకు వస్తాయి. వామో దేవుడా, ఇది ఎక్కడ కష్టం ఆయన అంటారు. అంటే మనం పడే ఇప్పుడు కష్టాలకి ఇప్పుడు కారణం కావచ్చు, అంటే నిన్న మొన్నలు కూడా కారణం కావచ్చు, పోయిన జన్మలు కారణం కావచ్చు. గొప్ప గొప్ప వాళ్ళకి ఈ జన్మలో చేసిన తప్పు పనులకి ఈ జన్మలోనే కష్టాలు వచ్చి మొత్తం వాళ్ళ ప్రారంభం 0 అవుతుంది, మోక్షానికి అర్హులవుతారు. అదొక ఇండికేషన్. ఈ జన్మలో చేసిన తప్పులకి ఈ జన్మలోనే పనిష్మెంట్లు వచ్చేస్తున్నాయి అనుకోండి, అదృష్టవంతుడు. తప్పులు చేయొద్దని చెప్పాలి, చేయమని కాదు. కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారు, పనిష్మెంట్ మాత్రం రావు. అంటే అంత పేరుకుంటుంది. ఎంత డేంజర్. వచ్చే జన్మలు నాశనం అవుతున్నాయని చెప్పాలి. నిన్న కూడా అనుకున్నాం కదా, రాను రాను మనిషి జన్మ తక్కువ అవుతుంటుంది సంఖ్య, జంతువుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ముందు ముందు ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటే వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేషన్ గ్రేట్ అని చెప్పుకుంటున్నాం. ఇది కాదు, జంతువుల సంఖ్య పెరిగి పురుగు పుట్ర మనిషి తప్పితే అన్నిటి సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే వీడు చేసే పాపానికి దేవుడు మనిషి జన్మ వేస్ట్ వీడికి అని చెప్పి జంతువుల జన్మలో పడేస్తాడు. తీసుకోండి. అలా సరే, అలా స్నేహితుల పక్క నుండి దుఃఖస్థితి నుంచి బయటికి తేవడానికి కోసం మంచి వచనాలు, ధైర్య వచనాలు పలకాలి. అందుకని అయ్యా నువ్వు బుక్ తెచ్చుకోలేదా, అయ్యా హాల్ టికెట్ తెచ్చుకోలేదా, పెన్ను మర్చిపోయావా, నీకు ఉంది టీచర్తో అంటే పోతుంది, చచ్చిపో. ఆ పాపం నీకే. దేవుడు ఎంత పర్టికులర్గా నోట్ చేసుకుంటాడంటే, నీ నోరు తెరిచినా, కళ్ళతో మాట్లాడినా, ముక్కు నీకు సంబంధించిన ఏ ఆర్గన్స్ మాట్లాడి అవతలని సుఖపెట్టినా సుఖం వస్తుంది, నీకు దుఃఖ పెట్టితే దుఃఖం వస్తుంది. నీ వాక్కుతో అవతలని వాడిని టెన్షన్ పెడితే ఏదో రోజున నీకు అది రిటర్న్ వచ్చి, నేచర్ ఈజ్ ఎ గ్రేట్ రికార్డర్. మన చుట్టూ ఉన్న నేచర్ అంటే ఆత్మ కాకుండా ఉన్న బాడీ నుంచి స్టార్ట్. గుర్తుపెట్టుకోండి, నేచర్ ఎక్కడుంది? నేచర్ కాదు. నేచర్ ఎక్కడుందంటే నీ ఆత్మగా ఉన్న ప్లేస్ ఉంది కదా, నేను ఆత్మని అనే ప్లేస్ దాటి ఏది ఉందో అదంతా నేచరే. అంటే నా బాడీ కూడా వస్తుంది, నా జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు అన్నీ కూడా వస్తాయి, నా బుద్ధి వస్తుంది, నా మనసు వస్తుంది, అన్ని ప్రాణం అన్నీ వస్తాయి, చిత్తం అన్నీ వస్తాయి. ఆత్మ కాని వస్తువే ప్రకృతి. ఈ ప్రకృతికి ఉన్న లక్షణం ఏంటంటే, మీరు ఏది మంచి చేస్తే మంచి ఇస్తుంది రిటర్న్, చెడు చేస్తే చెడు ఇస్తుంది. అర్థమైందా? అండాండంబు బ్రహ్మాండం, బ్రహ్మాండంబు పిండాండం, ఇలా ఉన్నాయి.
ఒక పాటలో అండాండంబులు బ్రహ్మాండంబులు పిండాండంబులు అలా ఉన్నాయి. అండము అంటే ఏంటి? అండము ఎగ్. అండము ఎగ్. ఎగ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ లైఫ్. లైఫ్కి రిప్రజెంటేషన్ ఏంటయ్యా అంటే ఎగ్ షేప్లో ఉంటుందని చెప్తారు లైఫ్కి. అందుకే కోడి గుడ్డు. మరి మనం బేబీగా బయట పుట్టాం, కానీ ఫస్ట్ ఉన్నది ఎగ్గే కదా, ఎగ్ స్పర్మ్ కదా ఫ్యూజ్ అయ్యేది. సో మనది కూడా బేసిక్ స్టార్టింగ్ ఎగ్ స్పర్మ్ ఫ్యూజ్తోనే అయింది, అవునా కాదా? సో ఎక్కడ చూసినా అండాండంతోనే సంబంధం ఉంది దేనికైనా కూడా. బయటకు వచ్చిన అవుట్పుట్ గుడ్డు రాకపోవచ్చు, లోపలైతే అదే పిల్లగా, మ్యామెల్స్ పిల్లగా వస్తాం. అండాండము అంటే అబ్జర్వ్ చేయండి, మనం ఏం చేస్తున్నామంటే అండాండము, పిండాండము, బ్రహ్మాండము. గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ ఉన్నది ఏంటి? బ్రహ్మాండం. ఓకే, దీనిలోంచి ఏం చేస్తున్నావు? లోపలికి వస్తున్నాం. బ్రహ్మాండం నుంచి అండాండం లోపలికి వస్తున్నాం, మన లోపలికి. ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి బ్రహ్మాండంలోకి వెళ్ళిపోతుంది. మీకు అర్థమైంది ప్రాసెస్ ఎట్లుందో? ఇంటేక్, అవుటేక్, ఇన్ అవుట్, ఇన్ అవుట్ ప్రాసెస్ చూస్తున్నారా? మనం తినే ఫుడ్ బయట నుంచి వస్తుంది, వేరే దానికి ఫుడ్డో లేదంటే నేచర్కి సంబంధించిందో మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా యాపిల్ మాయమైపోయింది, కానీ మాయమైపోయిన తర్వాత ఏదో అవుట్పుట్ అయితే బయటకు వచ్చిందిగా, అవునా కాదా? నిజంగా యాపిల్ చెట్టుకు కాయాలంటే రూట్స్లోంచి యాపిల్స్ వెళ్ళి చెట్టుకు కాస్తున్నాయా, లేదంటే ఏం వెళ్తున్నాయి రూట్స్లోంచి? మనం మినరల్స్ అంటాం సింపుల్గా, వాటర్ అండ్ మినరల్స్, O2, CO2 ఏవో చెప్తాం మనం, అవునా కదా? నైట్ టైం అయితే O2, పొద్దున అయితే CO2 అంటారు కొన్ని చెట్లకి. యాపిల్ వెళ్తుందా రూట్స్లోంచి, స్టెమ్లోంచి వెళ్ళి యాపిల్ బయటకు వస్తుందా? ఒకసారి అబ్జర్వ్ చేశారా ఎంత గొప్ప ప్రాసెస్? అంటే అది కూడా అలానే బ్రతుకుతుంది. బ్రహ్మాండంలోంచి తీసుకొని యాపిల్ వస్తుంది, అది మనం తిన్నాం. మళ్ళీ ఏదో యాపిల్ అయితే బయటికి రావట్లేదుగా, మనం తిన్న యాపిల్ బయటకు వస్తుందా? ఇంకేదో ఫామ్లో బయటకు వస్తుంది, నైట్రోజనస్ వేస్ట్గా వస్తుంది బయటికి. మనం ఏ తిన్నా అలానే వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే వీఆర్ డిపెండెంట్ ఆన్ దట్. ఈ శరీరం ఉందే బ్రహ్మాండం మీద డిపెండ్ అయ్యి ఉంది. బ్రహ్మాండమే లేకపోతే అవుట్. పోనీ ఇది వేరే భాగమా? కాదు, ఈ బ్రహ్మాండంలోనే ఇది కూడా ఉంది. అందుకే నేనేమన్నా ఇందాక, నేను ఆత్మని దాటిందంతా కూడా ప్రకృతి. ఎక్కడ అది ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మీరు కనుక రాంగ్ చేస్తే ప్రకృతి రికార్డ్ చేసుకొని మళ్ళీ రాంగే ఇస్తుంది. మీరు కనుక రైట్ చేస్తే ప్రకృతి రికార్డ్ చేసుకొని రైట్ ఇస్తుంది. ఎవడో వెళ్తున్నాడు పాపం, సహాయం చేశారు, రికార్డ్ అవుతుంది. పలానా తేదీ రోజున వాళ్ళ దగ్గర ఇంకా మంచి రికార్డర్స్ ఉన్నాయి. మనం అంటే దిక్కుమాల ఫోన్లలో రికార్డ్ చేస్తున్నాం. వాళ్ళ రికార్డర్స్ ఎలా ఉంటాయంటే జన్మలు గుర్తుంటాయి వాళ్ళ రికార్డర్స్. మరి ఈ జన్మకే దిక్కులేదు, 4 రోజులు పోతే ఫార్మాట్ చేయాల్సి వస్తుంది వైరస్ వచ్చి. అవి మనం చేసుకునే స్టోరేజ్, దీనికి పెద్ద ఫీల్ అయిపోతున్నాం. అయితే వాళ్ళ రికార్డర్స్ ఎంత బాగుంటుంది, పలానా వ్యక్తికి పలానా తిథి, వారం, నక్షత్రం రోజు, ఈ సంవత్సరం రోజున సహాయం చేయబడింది అని నోట్ చేసుకొని మళ్ళీ ఇది మీకు తిరిగి వస్తుంది విత్ ఇంట్రెస్ట్. అంటే ఏదో రోజు మీకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేసేవాడు బయలుదేరతాడు. ఎక్కడి నుంచి వస్తాడు? వాడు ప్రకృతిలోంచే వస్తాడు, ఇంకెక్కడి నుంచో రాడు. అర్థమైందా? అందుకు మంచి చేయండి. సరే, ఓ రామ, నిజమైన మిత్రుడు తన స్నేహితుడి కోసం సంపదలను, సుఖాలను, చివరకు తన ప్రాణాలను కూడా విడవడానికి సిద్ధపడతాడు. ఇది ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్నారో? నిజమైన ఫ్రెండ్ ఏం చేస్తాడంట? తన సంపదలను వదిలేసుకుంటాడు ఫ్రెండ్ బాగు కోసం, సుఖాలను వదిలేసుకుంటాడు. అంటే కోరి కష్టాలు తెచ్చుకుంటాడు. ఫ్రెండ్ కష్టంలో ఉన్నాడు, నేను హాయ్ బిల్డింగ్లో ఉంటాను అనండు, ఫ్రెండ్తో పాటు కష్టాల్లో ఉంటాడు. ఉండి చివరకు తన ప్రాణాలు అవసరమైతే ఇచ్చేస్తాడంట. ఇది నిజమైన మిత్రత్వం. ఇప్పుడు చెప్పండి, మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎంతమందో? ఎవరు కాదు. ఎవరు తెలుసా? అమ్మా నాన్న గురువే మీకు నిజమైన ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మా నాన్న గురువు నిజమైన ఫ్రెండ్స్. దీనిలో అమ్మా నాన్న కంటే కూడా గురువు నేను ఫస్ట్ ప్లేస్ పెడతా, అమ్మా నాన్న కంటే కూడా. ఎందుకంటే అమ్మా నాన్న కడుపులోంచి మనం వచ్చాం కాబట్టి మన కోసం వాళ్ళు చేయాలి, వాళ్ళకి బాధ్యత ఉంది, ప్రేమ ఉంది. గురువు కడుపులోంచి మనం రాలా, అవునా కాదా? కానీ మన జన్మ రాకుండా మన కోసం తన మాట, అంటే తన ఊపిరిని, బ్లడ్లో ఆక్సిజన్ కలిసి ఆ బ్లడ్ కాలిపోయి మాటగా మారుతుందంటారు. మనలో ప్రవహించే బ్లడ్ బర్న్ అయితే మాట వస్తుందంట బయటికి. అలా బ్లడ్ సెల్స్ బర్న్ అయ్యి మాటగా క్రియేట్ అయ్యి బయటికి రావాలంటే ఆయుష్ తగ్గుతుంది. గురువు తెలిసి తన ఆయుష్ పోగొట్టుకుంటూ బిడ్డల్ని బాగు చేస్తుంటాడు. ఏ గురువు అయినా. ఇప్పుడు చెప్పండి, గురువు గారు ఎందుకు చేయాలని ఏమైనా రాసుందా?
గురువుగారు మీకేమైనా చేయాలని రాస్తుందా, నాకేమైనా చేయాలని రాస్తుందా అంటే ఆయన కోరి కోరి మన బాగు కోరుతున్నాడు కాబట్టి ఆ గురువు తల్లిదండ్రుల కంటే పైన ఉంటాడా లేదా? గురువు కడుపులోంచి అయితే మనం పుట్ల అయినా కూడా తల్లిదండ్రి అంటే మనకు ఇందాక చెప్పుకున్నట్టుగా ఉంది. అలా ఏమీ లేకుండా అలా ఎలా చేస్తున్నాడు? అలాంటి గురువులందరికీ నమస్కారాలు. అందుకు గురువు పెద్ద అంటారు. ఎందుకు అంటే తల్లిదండ్రి అంటే ఈ జన్మలో మా ముచ్చటలో బయటికి వెళ్ళి మాట్లాడు. తల్లిదండ్రి ఈ జన్మ వరకే, పోయిన జన్మలో ఇంకో తల్లిదండ్రి. నేను కుక్కగా ఉంటే నాకు ఒక కుక్క తల్లి ఉంది, కుక్క తండ్రి ఉన్నాడు. ఒక పందిగా ఉంటే నేను పంది తల్లి పంది తండ్రి ఉన్నాడు నాకు. ఓ దోమగా ఉంటే దోమ తండ్రి దోమ తల్లి ఉన్నారు. అలా ఉండబట్టే కదా దోమ జన్మ వచ్చింది. ఈ జన్మలో ఈ తల్లి తండ్రులు, నెక్స్ట్ ఎవరో తెలియదు మనకి. గురువు ఎన్ని జన్మలైనా ఒక్కడే. ఈ జన్మలో మీరు గురువు అనుకున్నాడంటే లాస్ట్ జన్మలోనో పోయిన జన్మల్లోనో ముందు జన్మల్లోనో ఈ గురువే అప్పుడు ఉన్నాడు. అప్పుడు పెండింగ్ హోంవర్క్ ఇప్పుడు చేయిస్తున్నాడు, ఇప్పుడు పెండింగ్ ఉంటే ముందు వచ్చి కూడా చేయిస్తాడు. అలా ముందు చేసుకుంటాను అనొద్దు. ఆయన బిజీగా ఉండి రాలేకపోతే మనం అవుట్. మీరైతే చెప్పలేరు కదా, స్వామి నేను ఈ జన్మలో హోంవర్క్ పెండింగ్ పెట్టుకొని నెక్స్ట్ జన్మలో చేస్తా అంటే నాకు చాలా పనులు ఉన్నారని ఆయన అన్నాడు అనుకోండి, అవుతుందా? అందుకని ఎప్పుడు అన్నారు ఈ జన్మది ఈ జన్మకే. పొరపాటున కూడా నోటి నుంచి ఇంకో జన్మ కావాలా, ఈ జన్మ ఇట్లా ఏడిచింది ఇంకోటి అంటే ఇంకా దరిద్రంగా ఏడుస్తుంది. ఇప్పుడు అన్నం ఉందా? అన్నం కూడా ఉండదు, అడక తినాలి నెక్స్ట్ జన్మలో. అర్థమవుతుందా? ఇప్పుడున్నదే బెస్ట్, పాస్ట్ బెస్ట్, అంతకుముందు పాస్ట్ ఇంకా బెస్ట్. మనం బెస్ట్లోంచి ఫస్ట్లోకి వెళ్తున్నాం, బెస్ట్లోంచి సూపర్ బెస్ట్లోకి వెళ్ళట్లా. అర్థమైందా? కలియుగం ముదురుతున్నా కొద్దీ వర్స్ట్ అని చెప్పుకున్నాం కదా, బ్రహ్మం గారు కూడా చెప్పారు కదా. ముందంతా దరిద్రమే, వర్స్ట్. తల్లి కొడుకు పెళ్లి చేసుకుంటారు, తండ్రి కూతురు చేసుకుంటారు, ఇంత వర్స్ట్గా ఉంటుందంట కలియుగం. ఆ దరిద్రాలు పుట్టద్దు అనుకుంటే ఏం చేయాలా? స్వామి ఈ జన్మకి అకౌంట్ క్లోజ్ చేయి, ఎన్ని కష్టాలు ఇస్తావు సుఖాలు ఇస్తావు అంతా జీరో చేసేయి, నాకు వద్దు స్వామి ఈ జన్మే వద్దు నాయన, భూమి మీద వద్దు ఎక్కడొద్దు, నీ పాదాల దగ్గర కట్టేసుకో. మోక్షం అంటున్నాం, మోహక్షయం అవుతుందా? మోహం అంటే కోరికలు, క్షయం అవుతున్నాయా? మోక్షం అని మాత్రం చెప్తాం, ఎక్కడవుతుంది మనకి? మోహమే క్షయం అవట్లే. ఏం మోహం? నా శరీరం మీద మోహం పోవట్లే, నా ఫ్రెండ్స్ మీద మోహం పోవట్లే, నా స్టూడెంట్స్ మీద మోహం పోవట్లే, నేను నాతో సంబంధం ఉన్న వాటి దేని మీద నుంచి నాకు మోహం పోవట్లే. ఎట్లా వస్తుంది మోక్షం? నాకు బండితో అటాచ్మెంట్, కార్తో అటాచ్మెంట్, నా స్టూడెంట్స్తో అటాచ్మెంట్, వాళ్ళ పేరెంట్స్తో అటాచ్మెంట్, దీనిలో మళ్ళీ డీరెస్ట్, దీనిలో జిగ్రీలు, మళ్ళీ ఇన్ని పెట్టుకొని అంత మోహంలో సూపర్ మళ్ళీ మెగా మోహన్లాగా పెట్టుకొని ఏమైంది? పాడైతున్నాం. మా భార్య అంటే ఇష్టం, మా నాన్న అంటే ఇష్టం, మా అత్తయ్య గారి ఇష్టం, మా అమ్మ ఇష్టం, మా అన్నయ్యలు ఇష్టం, చెల్లెలు ఇష్టం, నా ఫ్రెండ్స్ ఇష్టం, ఎన్ని ఇష్టాలు! వామ్మో, ఇన్ని ఇష్టాలు పోయి కష్టాలు తీసుకొస్తున్నాయి. ఇన్ని ఇష్టాలు కాస్త కష్టాలు అవుతున్నాయి. మోహము కోరి వదలడం స్టార్ట్ చేయాలిగా. నీకు ఇష్టమా? అమ్మ పెళ్ళాలను వదిలేమని చెప్పట్లే, మొగుళ్ళని వదిలేమని చెప్పట్లే. భార్య పిల్లలు తల్లి తండ్రి నీకంటూ ఒక సర్కిల్ ఉందా? నీ మీద డిపెండ్ అయిన వాళ్ళు, నువ్వు వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు, వీళ్ళని తప్పితే నీకుగా ఇష్టమైన వదలాలి. నాకు భార్య ఇష్టమైన వదిలేస్తాను అనొద్దు, అది నీకు సంబంధం కాదు. భార్య అది వేరు. నీకు ఇష్టమైన తిండి, నీకు ఇష్టమైన బట్ట, నీకు ఇష్టమైన సమయమైనవి ఏవేవో ఉంటాయి కదా, అది ఒక్కొక్కటి నాకు ఇది ఇష్టం స్వామి, నువ్వు నాకు ఇచ్చావు, ఇన్ని రోజులు నేను చాలా బాగా అనుభవించాను, ఇక్కడి నుంచి అది నాకు వద్దు, నీకే ఇచ్చేస్తున్నా. నువ్వు నాకు ఇచ్చావా, నీకు ఇచ్చేస్తున్నా. అర్థమైందా? ప్రాణం నువ్వు ఇచ్చావు, నీకు ఇచ్చేస్తున్నా అనొద్దు. ఆత్మహత్య అంటారు, అలా చేసుకోకూడదు. ఆయన తెలిసి ఎప్పుడు తీసుకోవాలి, అప్పుడు తీసుకుంటాడు. మనం ఎంత ఫాస్ట్గా సాధన చేయాలి అంటే మన ప్రాణం పోవడం మనకు తెలవాలి. అది మోక్షం. అర్థమైందా? జీవన్ముక్తి అంటారు కదా. గొప్ప గురువులందరూ ఇక్కడ చూసేవాళ్ళందరూ జీవన్ముక్తులే అయ్యారు. అందుకే వాళ్ళ మీద తులసి కోటలు బృందావనాలు ఉన్నాయి. అధిష్టానము బృందావనం ఉంటాయి. తులసి కోట ఉంటేనేమో బృందావనం, శివలింగం ఉంటే పైన అధిష్టానం. రమణ మహర్షి గారి పైన శివలింగం ఉంటుంది, అధిష్టానం అది. అర్థమైందా? అలానే కంచి పరమాచార్యుల వారి పీఠాలకు వెళ్తే ఇట్లా తులసి కోటలు ఉంటాయి, అది బృందావనం అంటారు. అలా సరే. అందుకే గురువుని కాల్చొద్దంటారు. గురువు శరీరాన్ని కాల్చకుండా ఆయన శరీరాన్ని ముక్కలుగా చేసి, కొంతమంది అలా చేయమని చెప్తారు గురువులు. నీట్గా 6 డైమెన్షన్స్లో కట్ చేసి బాడీని ఈ చివరి ఒక శిష్యుడు పట్టుకొని వెళ్ళిపోతాడు. ఈ దత్త సాంప్రదాయంలో ఒక గురువుగారి విషయంలో ఇలానే జరిగింది. ఒక ముక్క శవంలో ఉన్న ఒక ముక్క, గురువుగారి శవం అనొద్దు, శరీరంలోంచి ఒక ముక్క తీసుకెళ్ళి చివరి నడిచి అలసిపోయిన చోట వదిలేస్తాడు దాన్ని. అక్కడ ఉన్న జంతువులు తినేస్తాయి దాన్ని. ఇంకో ముక్క పట్టుకొని ఇట్లా బయలుదేరుతాడు. అలా 1 2 3 4 5 6 7 8 కార్డినల్ డైరెక్షన్స్ 8 కదా.
ఆ 8 డైరెక్షన్స్లో శిష్యులు బయలుదేరతారు. ఆ శరీరం యొక్క ముక్కలు తీసుకెళ్ళి అక్కడ వదిలేసి తిరిగి వచ్చేస్తారు. అక్కడున్న ప్రాణం తినేస్తా. అంటే గురువు ఎంత ఉపకారి అంటే తన శరీరం కూడా వేస్ట్ పోవద్దు, ఇంకో దానికి ఆహారంగా ఇస్తాడు. కొంతమంది గురువులు ఏమంటారు, నేను చనిపోయాక నా శరీరానికి బండరాయి కట్టి గంగలో వదిలేన ఆయన కిందున్న చేపలు తింటాయి, దహనం చేయొద్దు అంటారు. గురువుకి దహనం ఉండదు, అర్థమైందా? ఖననం కూడా ఉండదు. ఖననం అంటే భూమిలో పాతి పెట్టడం, అలా కూడా ఉండదు, అర్థమైందా? భూమిలో పాతి పెట్టడం. నిర్మోహమాటంగా గురువు చెప్తాడు. ఇలా పెద్ద పెద్ద స్వామీజీలు అలానే అయినాయి. మా గురువుగారిది అలానే అడిగారు కానీ అనుకోకుండా చేయలేకపోయాం. మా దౌర్భాగ్యం. అంటే నేను చాలా చిన్నవాడిని, అప్పటికి నాకు అంత నాలెడ్జ్ లేదు. కానీ తెలిసిన వాళ్ళు ఎవరూ చేయలేరు. కాల్చారు, చెయ్యి కాలింది కూడా. కాల్చేటప్పుడు ఇంకా కూడా శరీరం బాగా కాలాలని తెలియక మాదాలలో ఒకళ్ళు ఫాస్ఫరస్ ఉంటుంది కదా, గంధకం అంటారు. ఆ ఫాస్ఫరస్ చల్లంగానే రిటర్న్ వచ్చి చెయ్యి కాలింది. ఫాస్ఫరస్ వేస్తే గురువుగారి శరీరము మండిపోతుంది. ఒళ్ళు మంట, కారం వేస్తే ఎట్లుంటుంది అట్లా మండిపోతుంది. మన శరీరం అని చూసాం, అది పవిత్రం అని చూస్తుంటే వేస్తావా ఫాస్ఫరస్? కర్పూరం వేస్తారు, అర్థమైందా? గంధపు చెక్కలు వేసి కాల్చుతారు. కాల్చినా కూడా గొప్పవాళ్ళవి. గురువుది కాల్చద్దు, అసలు తెలియక వేశారు, కాలిపోయింది మొత్తం చెయ్యి. ఆయన లేరు ఇప్పుడు. అది గురువు చూసుకుంటారు. శిష్యుడు తెలియక తప్పు చేసినా కూడా గురువు గారు చూసుకుంటారు. కానీ ఎన్ని రోజులని తెలియదని తప్పు చేస్తాం, తెలుసుకోవాలి కదా ఏదో రోజు. అలా సరే. మనమిద్దరము ఓ రామ నిజమే మిత్రుడు అలా ఉంటాడని చెప్పాడు. ప్రాణమిత్రుడు మనం స్నేహధర్మాన్ని చక్కగా పాటిద్దాం. నువ్వు నేను ఇద్దరం స్నేహధర్మం పాటిద్దాం. శ్రీరాముడు అందుకు అంగీకరిస్తూ శ్రీరాముడు ఒప్పుకున్నాడు. ఉపకారం జరగడమే మిత్రుని వల్ల ఫలం, అపకారం చేయడం శత్రువు లక్షణం. నీకు ఉపకారం జరుగుతుంది, ఒకళ్ళ వల్ల నీకు మంచి జరుగుతూనే ఉంది, వాడే మిత్రుడు. నీకు ఎవరి వల్ల అపకారం జరిగిందా, వాడిని నువ్వు మిత్రుడు అనుకుంటున్నావు, వాడు శత్రువే, నీకు మిత్రుడు కాదు. ఇంకొకటి, మిత్రుడికి ఉండాల్సిన ఒక గొప్ప లక్షణం ఉంది, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి దిక్కుమాల విలువ అలవాట్లన్నీ ఉన్నాయనుకోండి, వాడిని వదిలేయకూడదంట. మిత్రుడి యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే వాడితో ఉండి వాడిని బాగు చేయాలి. అంతేగాని నువ్వు ఈ విధవలక్షణాలని నువ్వు వదిలేస్తున్నాను అంటే నువ్వు మిత్రుడివే కాదు. అసలు మిత్రుడిలా పక్క నుండి యాక్టింగ్ చేసావు, మరి వాడిని ఎవరు తీసుకొస్తారు ఉద్ధరించడానికి? వాడికి ఏవో దిక్కుమాల అలవాట్లు ఉన్నాయి, వాడిని ఎవరు తీస్తారు బయటికి? దేవుడు నిన్ను పెట్టాడు నువ్వు బాగున్నావని, నువ్వు వాడిని వదిలేసి వస్తే ఎట్లా? అంటే మీరు వాడితో తిరిగి తాగు అన్ని అలవాట్లు మీరు చేసుకోమని కాదు నా ఉద్దేశం. మీరు బ్యాలెన్స్డ్గా ఉంటూ వాడిని కాపాడాలి, అది అక్కడ ఉద్దేశం. అంతేగాని మీరు పోయి వాడితో అలవాట్లు చేసుకొని మీరు పాడైపోకూడదు. నీ భార్యను అపహరించిన వాలిని ఈ రోజే చంపుతానన్నాడు. చూడండి, ఇంక అయిపోయింది, దగ్గరకు వచ్చింది. ఏమన్నాడు రాముల వారు? నీ భార్యను అపహరించిన వాలిని ఈ రోజు చంపుతా అన్నాడు. అర్థమైందా? వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలపమన్నాడు సుగ్రీవుని. అసలు మీ అన్నతో నీకెందుకు గొడవలు వచ్చినాయి? అది రాముడు అంటే. కానీ ఆల్రెడీ చంపుతాను మాట ఇచ్చాడు, మరి ఇప్పుడు కనుక్కున్నది వల్ల లాభం ఏంటి? అవునా కదా? ఆల్రెడీ చంపుతా